నేను ఒక చిన్న ఉదంతం చదివాను ఒక చోట ఒక పోస్ట్‌లో. అందులో ఏముందంటే ఒక రాబర్ట్ అనే ఆయన పని చేసుకుంటూ తన ఇంటి పైన కప్పు బాగు చేసుకుంటూ పైనుంచి కింద పడిపోతారు. ఆయన పడిపోగానే అన్‌కాన్షియస్ అయిపోయి కోమాలోకెళ్ళిపోతారు. వాళ్ళ కొడుకు తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. అయితే ఆయన చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉంటారు. తల్లి కొడుకులిద్దరు బాగా బ్రతిమిలాడతారు డాక్టర్‌ని ఎలాగైనా బ్రతికించమని. వారు చేసే ప్రయత్నాలను చేసిన తర్వాత వారంటారు, "ఇంకా లాభం లేదండి" ఈయన అంటే వారు ఏడ్చుకుంటా డాక్టర్ కాళ్ళ మీద పడితే ఆ డాక్టర్ అంటారు, దీనికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటంటే యాంజీలా అనే ఒక ఆమె గొప్ప న్యూరాలజిస్ట్ ఉన్నారు. ఆమె అయితేనే దీన్ని హ్యాండిల్ చేయగలరంటే, అయితే ఆమె ఎక్కడుంటారు? మేము అక్కడికెళ్తామంటే, లేదు ఆమె $1000 సారీ 1000 కాదు $1,00,000 ఫీజు దీనికోసం తీసుకుంటారు. చాలా ఎక్కువ అది. మీరది బేర్ చేయలేరు. మీరది ఇవ్వలేరు అంటే, వాళ్ళు ఏడ్చుకుంటా ఇంక ఇంటికి తీసుకెళ్ళిపోతారు వాళ్ళ నాన్నగారిని. ఆయన అలాగే అన్‌కాన్షియస్‌గా కోమాలో ఉంటారు. వాళ్ళ తల్లి అడుగుతది కొడుకుని, "మనం ఇప్పుడు ఏం చేద్దాం బాబు" అంటే, "మనం చేసేది ఏం లేదమ్మా. దేవునినే ప్రార్థించాలి. ఇప్పుడు విశ్వాసమే మనల్ని కాపాడుతది. దేవుడిని ప్రార్థిస్తా ఉండాలనంటే అలా ప్రార్థిస్తా ఉంటారు. కొన్ని నెలలు గడిచిపోతాయి. అయినా సరే కోమాలో నుంచి బయటికి రారు. అయితే వాళ్ళ తల్లి పూర్తిగా ఆశ వదిలేసుకుంటది. కానీ కొడుకు మాత్రం చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉంటారు. అయితే ఒక పెద్ద తుఫాను కొన్ని రోజుల్లో ఒక 3, 4 రోజులు తుఫానొస్తదనమాట. దానికంతా రోడ్స్ అన్నీ కట్ అయిపోయి, లైన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయి ఉంటాయి. కరెంట్ ఉండదు, ఏముండదు. అలాంటి టైంలో వాళ్ళ ఇంటి ముందు ఒక ఆమె చలికి వణుకుతా ఉంటది. ఆమెను గబగబా లోపలికి తీసుకొచ్చి తనకి చక్కటి ఫుడ్ పెట్టి, మంచి బట్టలిచ్చి ఆమెకి హెల్ప్ చేస్తారు. ఆమె కూర్చొని వాళ్ళతో భోంచేస్తా ఉన్నప్పుడు లోపల పడుకునున్న ఆయన ఎవరు అని అడుగుతది. అడిగినప్పుడు మా తండ్రి గారు ఇలాగ ఆయనకిలా జరిగింది. మేము యాంజీలా అనే న్యూరాలజిస్ట్ కోసం చూస్తున్నామంటే ఆమె షాక్ అవుతది. ఏంటంటే నేనే డాక్టర్ యాంజీలా అని చెప్తది. అదేంటి మీరిక్కడెలా వచ్చారంటే తను ఒక కాన్ఫరెన్స్‌కి వెళ్ళటానికి అబ్రాడ్ వెళ్ళటానికి టికెట్ బుక్ చేసుకొని వెళ్దామని బోయేలోపు ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవుతది. ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని ఆమె ఏం చేస్తదంటే ఎలాగైనా సరే అందుకోవాలని తానే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఆ చోటుకని వెళ్తంటే రోడ్స్ అన్నీ తెగిపోయి ఇంకా ఆమె కార్ స్టక్ అయిపోయి కరెక్ట్‌గా కార్ కొంత దూరం నడిచి ఒక చోట ఆగిపోద్ది. అదెక్కడంటే వీళ్ళ ఇంటి ముందే అనమాట. ఆమె కరెక్ట్‌గా అక్కడికి తీసుకొచ్చిందెవరు? అది కోయిన్సిడెన్స్ కాదు కదా! దేవుడు ఆ యొక్క బిడ్డని తన యొక్క ఫెయిత్‌ని అంటే పట్టు వదలకుండా అతని విశ్వాసంతో ప్రార్థించటాన్ని దేవుడు ఎంతగానో చాలా దానిని అంగీకరించి ఆయన ప్రార్థనని ఆమె అక్కడికొచ్చేటట్లు ఆ స్టార్మ్‌ని, ఆ తుఫాన్‌ని రప్పించటం, ఫ్లైట్ ఆగిపోవటం, కార్ ఆగిపోవటం, అది కూడా వీళ్ళింటి ముందే వీరే ఆమెను లోపలికి పిలవటం. ఆమె అంటది, "మీరు నాకు చేసిన ఈ సహాయానికి నేను మీ నాన్నగారికి ఒక్క పెన్నీ గూడా తీసుకోకుండా ఆయనకి ఆపరేషన్ చేస్తానంటాం." ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు బ్రతకడం అవన్నీ జరుగుతది. దీని ద్వారా నాకేమనిపించిందంటే, విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుని దగ్గర జరగని కార్యమంటూ ఉండదు. ఒక్కొక్కసారి మనం అనుకుంటాము, ఒక మనిషి దేవుడే వచ్చి సహాయం చేస్తారేమో మనిషి ద్వారా అనుకుంటాం. అది ఎలా అయినా ఆయన చేయొచ్చు. అది ఆయనిష్టం. దేనినైనా ఆయన ఉపయోగించుకుంటారు. కానీ మనము మాత్రం పట్టు వదలకుండా దేవుని మీద ఆధారపడితే అది మనకు పరీక్షే కాకుండా ఇతరులకు ఒక గొప్ప సాక్ష్యము. మిగతా వారు కూడా దానివల్ల మోటివేట్ అవుతారు. దీనివలన మనందరం కూడా పట్టు వదలకుండా గొప్ప విశ్వాసంతో దేవునిని ప్రార్థిస్తూ అనేక అద్భుతాల్ని సాధిస్తూ దేవునికి సాక్షులుగా నిలబడాలని మనందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్.